వీటన్ని గురించి మాట్లాడదాం. ఫస్ట్ కవిత కేసు గురించి మాట్లాడదాం. పాయల్ శంకర్ గారు మీరు చెప్పాలి, మీరు అధికార పార్టీలో ఉన్నారు. సో కవిత అరెస్టుకు దారి తీసిన సందర్భం, గతంలో కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ, బీ టీం, బీఆర్ఎస్ అని ఏదో ఒక నమ్మకం ప్రజల్లో కలిగి మొన్న ఎన్నికల్లో ఒక రకమైన తీర్పు వచ్చిందో, ఇప్పుడు అది క్లియర్ చేసుకోవడానికి, అది కడిగేసుకోవడానికి కవిత అరెస్ట్ చేయించారా అని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అని అంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఈరోజు అరెస్టు వెనుక ఇలాంటి ఉద్దేశం ఉందని ఎందుకు అనుకోకూడదు? రజనీకాంత్ గారు, మీకు అదేవిధంగా శ్రవణ్ గారికి, TV9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వారంతా కూడా అనేక సందర్భాల్లో ఆ కేసు విషయంలో దర్యాప్తు జరుపుతున్నారు. స్వయం ప్రతిపత్తి గల ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేరుగా ఎక్కడ కూడా వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కవిత అరెస్ట్ అనేది వారు అన్ని రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలను సేకరించిన తర్వాతనే ఆ యొక్క దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసినట్టుగా మీడియాలలో వార్తలంతా కూడా వస్తున్నాయి. దాసోజు శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహారం చేస్తే ఈడీలు కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడితే అరెస్టులు చేస్తే అని చెప్తారు. వీరు నిజంగా తప్పే చెయ్యకపోతే, లిక్కర్ స్కామ్లో కవిత గారి ప్రమేయమే లేకపోతే, మిగతా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఏ నాయకులను ఇబ్బంది పెట్టండి, ఆ దర్యాప్తు సంస్థలు ఏ నాయకుల ఇళ్లలోకి వెళ్ళండి, హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళలేదు, కేటీఆర్ గారి పేరు లేదు. ఈరోజు కవిత గారు కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, వారి దగ్గర దర్యాప్తు సంస్థల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ సంబంధం లేదు. మిగతా రాజకీయ పార్టీలు పూటకో మాట మాట్లాడతాయి. కొన్ని సందర్భాల్లో ఏమన్నారు, అసలు దీంట్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నదేమో, అందుకే కవితని అరెస్ట్ చేస్తలేరని ఒకసారి అంటారు. అరెస్ట్ చేస్తే ఏమంటారు, ఎన్నికల షెడ్యూల్ వస్తున్నది కాబట్టి రాజకీయ వాతావరణాన్ని వేడి చేసేందుకు అరెస్ట్ చేస్తారని ఇంకోసారి అంటారు. ఈరోజు ప్యూర్గా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అక్కడ వాటికి ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. వాటికి ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకారం వాళ్ళకు ఆధారాలు దొరికిన దాని విధంగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.